ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జగనన్న ఇళ్ల కాలనీలు అనేవి బ్రిటిష్ వారి సమయంలో కాన్సన్ట్రేషన్ క్యాంపులని ఖైదీలకు పెట్టేవారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ టైపులోనే ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినట్లు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అండమాన్లో సెల్యులార్ జైళ్ళు అని ఉండేవి, మనకైతే తెలియదు, ఆయనకి తెలిసి ఉండొచ్చు. ఆ కాలనీలు అలా ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరం మధ్యలో నిర్మాణాలు చేస్తే ఈయన ఆనందపురం పద్మనాభం మండలం అంటే 50-60 కిలోమీటర్ల దూరంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పటి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, రాజమండ్రి ఆవు భూములు తమరు కూడా వెళ్ళారు. వర్షం పడితే ఆ ఇళ్ల కాలనీల్లో పడవలు వేసుకుని తిరగాలి అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు అధికారులు చెప్పింది రిటర్న్ ఆన్సర్ రాసినట్టు ఉంది అధ్యక్ష. నాకు తెలిసి 35,000 రూపాయలు విశాఖ నగరం మొత్తంలో 31,274 మంది కట్టారు అధ్యక్ష. వాటిల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు చేశారన్నారు. నాకు తెలిసి ఆ 35,000 బలవంతంగా తీసుకున్నారు తప్పితే ఒక్కళ్ళకు కూడా బ్యాంకు లోన్ రాలేదు. అంతేకాకుండా మంత్రి గారు ఇంకా ప్రారంభించడమే 449 అధ్యక్ష అని చెప్పారు. మొత్తం 1,14,000లో ఒక్క నా నియోజకవర్గంలోనే 921 మొదలు పెట్టలేదు అధ్యక్ష. 30,825 గృహాలు పునాదులు వేసినాయి అన్నారండి. నా ఒక్క నియోజకవర్గంలో గుంతలు దోయిని 3,796 ఉన్నాయి సార్. పునాదులు ఏమో 30,825 గృహాలు తీశారని చెప్తున్నారు. దయచేసి మంత్రి గారు నేను కోరేది ఏంటంటే అధికారులు చెప్పింది కాకుండా మీరు రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా రివ్యూ చేసి మీరు సరైన రిపోర్ట్ తీసుకోవాలి అధ్యక్ష. ఇకపోతే ఆగస్టు 22న ఈ పనులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఉడా వారికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జంగిల్ క్లియరెన్స్కి లేఅవుట్ల నిర్మాణానికి 150 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రోడ్లు కానీ కాలువలు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మౌలిక సదుపాయాలు ఏమీ లేవు సార్ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ పద్మనాభ మండలం అనంతపురం మండలంలో. మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇచ్చింది, 30,000 గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఇందులో ఆప్షన్ 1 అని, ఆప్షన్ 2 అని, ఆప్షన్ 3 అని పెట్టారు అధ్యక్ష. ఆప్షన్ 3లో 98,216 ఇళ్ళు 20 లేబర్ ఏజెన్సీ పేరు మీద వైఎస్ఆర్సీపీ నాయకులే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఇందాక పెద్దలు గణబాబు గారు చెప్పినట్లు అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష. ఇకపోతే 340 ఎస్ఎఫ్టీతో నిర్మాణం అని చెప్పి అబద్ధాలు ఆడారు సార్. ఇదిగో సార్ దానికి కూడా ఈయన రంగులే. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ మాత్రమే కార్పెట్ ఏరియా ఉంది అధ్యక్ష. ఇది అంటే రుషికొండ ప్యాలెస్లో బాత్రూంలో ఉన్న ఆయన బాత్ టబ్ అంతా కూడా లేదు అధ్యక్ష. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా మాత్రమే ఉంది. దయచేసి మంత్రి గారు ఎంక్వైరీ చేయాలి దీని మీద. రాష్ట్రం అంతా సార్, విశాఖ నగరంలో తూర్పు నియోజకవర్గం అని కాదు. అంతేకాకుండా కొండవాళ్ళు ప్రాంతం అధ్యక్ష తంగుడు బిల్లని తునివలసని అనంతపురం పద్మనాభ మండలంలో ఇదిగో అధ్యక్ష కొండ చుట్టూతా లేఅవుట్ అధ్యక్ష. వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? దయచేసి నేను అనేది ఏంటంటే ఈ జగనన్న ఇళ్ల కాలనీ మీద మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం రివ్యూ చేసి పేద ప్రజలకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కటి కూడా ఎక్కడ జంగిల్ క్లియరెన్స్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఎక్కడ లేఅవుట్లు అవ్వలేదు. ఈ కేవలం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ నాయకులు ఈ పేద ప్రజల్ని బెదిరించి ఆ స్థలాలు కూడా తక్కువ రేటు తృణమో పనమో చేతిలో పెట్టి లాక్కోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇకపోతే మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భూములు తీసుకుని ఇళ్ల కాలనీల కోసం అనేక లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారిని. దయచేసి దీని మీద ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే 1,18,000
1,14,805 మంది విశాఖపట్నం జిల్లాలో ఇళ్లు కేటాయిస్తే ఈ కాలనీలో కేవలం 31,274 మంది మాత్రమే ఇల్లు 35,000 బలవంతంగా కట్టించారు అధ్యక్ష. 4,973 మంది తూర్పు నియోజకవర్గంలో కట్టారు అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు పట్టాలు ఇచ్చారా అన్నారు. పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి. భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో. అసలు ఆ పట్టాయే చెల్లదు. స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చామంటున్నారు మంత్రి గారు. పట్టాలు ఇచ్చారు, చెల్లుతాయా లీగల్గా? అడగండి సార్ మంత్రి గారిని. మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అధికారులు రాసిచ్చింది చదవద్దు, అది సత్యదూరము. నేను ఇప్పుడు మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను. దయచేసి మంత్రి గారు దీని మీద ఇది పెద్ద కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ఏ సిఐడితోనో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు చేయించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు కూర్చో. నేను కూడా ఆ జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష,